కాంగ్రెస్ లో గెలిచిన వ్యక్తి చైర్మన్ కావడము అసలు దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు? విభేదాలు అంటే ఆయన దృష్టిలో ఎట్లుందో మరి, నా దృష్టిలో అయితే ఆయన అయితే పర్వాలేదు. చైర్మన్ భిక్ష మాత్రం ఈటల రాజేందర్ అని మీరు ఒప్పుకుంటున్నారా? చిన్న పుల్లదీసి అటు పెట్టలేదు. బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడికి మైసూర్ పంపించారు, గుజరాత్ ఏరియా. కాంగ్రెస్ వాళ్ళు నాంచడం వల్ల వెల్చాల రాజేందర్ రావు ఓడిపోయిండు అంటే మీరేం చెప్తారు సార్? ఇంట్లోకి వెళ్ళి నేను సంపాదించి నా సొంత డబ్బులతోనే. కౌశిక్ రెడ్డి కూడా రానున్న కాలంలో కాంగ్రెస్కి వస్తున్నారని ఇంకొక సమాచారం కూడా ఉంది. మరి ఇది మీకేమైనా ఉందా? వాళ్ళకు పవర్ కట్ చేయించిన, నేను నరాలు కట్ చేయించిన. విజయ్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందని భావించవచ్చా? ఎవరికైనా స్వార్థం ఉంటుంది కండి. ఎవరికి ఏది ముట్టాలో అది ముట్టింది, రకరకాలు అంటారు. ఇది ఉంటే విల్మా చేతులు ఉండాలి, లేకుంటే రెడ్డి చేతిలో ఉండాలి అని చెప్పి, రాజరికం అనేది వాళ్ళ చేతులు ఉండాలని వాళ్ళు అంటారు. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? ఇప్పటి వరకు పర్వాలేదు సార్, బాగానే ఉంది. విజయ్ కుమార్ గారి ప్రయాణం ఎక్కడి నుండి మొదలైందంటే ఏం చెప్పగలుగుతారు సార్? ఈ 2013లో వచ్చి ఒక సామిల్ నడిపేవాడిని. అప్పుడు ఈటల రాజేందర్ గారు నన్ను పోటీ చేయమన్నారు. కానీ ఒక కాలక్రమేణా ఆయన టికెట్ ఇవ్వడం మిస్ చేసిండు కొంత. కాంగ్రెస్ పార్టీలో టికెట్ తీసుకున్నాను, గెలిచిన తర్వాత ఈటల రాజేందర్ గారు మళ్ళీ పిలిచిండు, నన్ను చైర్మన్ గా చేసిండు కూడా. టేకర్రా ఎక్కువ శాతం సప్లై చేశారని కూడా ఒక వాదన ఉంది, నిజమేనా ఇది? నిజమే. టేకర్రా మేము సప్లై చేస్తాం, సప్లై చేసేది కూడా. ఇప్పుడు కూడా మాకు సామిల్ అట్లే ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కానీ ఇప్పుడు కిరాయికి ఇచ్చాము. కాంగ్రెస్ లో గెలిచిన వ్యక్తి చైర్మన్ కావడము అసలు దీన్ని మనం ఎలా ఊహించుకోవచ్చు? ముందు టికెట్ ఇస్తా అన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ ముందుగా టీఆర్ఎస్ పార్టీలనే, నాడు టీఆర్ఎస్ లైన్ ఉండేది కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఇస్తాన్నాడు కాబట్టి ఇవ్వడం మిస్ అయింది. నేను కాంగ్రెస్ పార్టీలో పొన్నం ప్రభాకర్ గారు ఇచ్చారు టికెట్, ఇచ్చిన తర్వాత నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన పిలుచుకున్నాడు, ఆయన చైర్మన్ గా ఇచ్చాడు. చైర్మన్ కావడంలో చాలా మతలాభం ఉందంటారు కదా, నిజమేనా సార్? అదేం లేదండి, మతలాబు ఎవరికి ఏది ముట్టాలో అది ముట్టింది. చైర్మన్ భిక్ష మాత్రం ఈటల రాజేందర్ అని మీరు ఒప్పుకుంటున్నారా? కాకపోతే ఈటల రాజేందర్ గారు నాడు భిక్ష పెట్టింది మటుకు ఈటల రాజేందర్ గారు, ముమ్మాటికి ఆయనే. మరి ఈటల రాజేందర్ గారికి మీకు ఎక్కడ విభేదాలు వచ్చినాయంటే ఏం చెప్తారు సార్? విభేదాలు అంటే ఆయన దృష్టిలో ఎట్లుందో మరి, నా దృష్టిలో అయితే ఆయన అయితే పర్వాలేదు. ఆయన దృష్టిలో మరి అంటే ఎందుకు, ఎక్కడ 2 నెలలు నేను ఉన్నానండి చైర్మన్ గా, 8 నెలలు ఆయన తీసి పక్కన పెట్టిండు. మరి ఆయనకి ఏమనిపించిందో ఆయనే పక్కన పెట్టేసిండు. ఒక మంత్రిగా మీకు ఎలాంటి సపోర్ట్ చేసిండని భావించవచ్చు? ఇప్పుడు బాగానే చేసిండు. నేను చాలా ఇప్పుడు ఈ హుజరాబాద్ లో నేను చేసిన ఎక్కువ ఉన్నాయి, వర్క్స్ అన్ని నేను చేసినాయి. ఎవరు అప్పటికి మా పాలకవర్గం మేము చేసింది తప్ప ఇప్పుడు వాళ్ళు చిన్న పుల్లదీసి అటు పెట్టలేదు. ఎందుకు సార్? ఇంకా కారణాలు తెలియదు. ఇప్పుడు కూడా ఉన్నవారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, ఎక్కువ శాతము టీఆర్ఎస్ లో ఉన్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళే కదా అంతా. ఏం చేయలేదు. హుజరాబాద్ ఏ పబ్లిక్ అడిగినా మీకు చెప్తారు. మీరున్నప్పుడు ఏమేమి అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు? నేను ముఖ్యంగా గ్రేవ్ యార్డ్ చేశానండి. ఓకే. నెక్స్ట్ బతుకమ్మ సభలు ఒకటి చేశాను. ఈ రోడ్లు వైడింగ్ అది ఇదంతా రోడ్లు నేనే చేశాను. ఈ వైడనింగ్ లో ఏదో హాలిడేస్ చూసి మీరు మిషనరీతో పని చేయించారన్నట్టుగా సమాచారం, నిజమేనా? అనుకుంటారు. ఎవరి దగ్గర మేము రూపాయి ఆశపడలేదు, వారికే ఇచ్చి మేము చేసుకున్నాం. కానీ ఇంట్లోకి వెళ్ళి నేను సంపాదించి నా సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకొని వాళ్ళ వేసి ఇచ్చాను. నేను గ్రేవ్యార్డ్ ల్యాండ్ నేను సొంత డబ్బు, మా హుజరాబాద్ లిమిటేషన్ లేదండి, పెద్దబాబేల శివారు పోయి కొన్నాను, కొని చేశాను గ్రేవ్యార్డ్. ఇక్కడ పార్కే కావచ్చు, నెక్స్ట్ ఇది కాంప్లెక్స్ లే కావచ్చు, ఈటల కాంప్లెక్స్ 2 గట్ట ఆయన పేరునే ఉన్నాయి, ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. 2-3 కాంప్లెక్స్ కట్టాను నేను సుమారుగా. సో మీ పాలకవర్గం సపోర్ట్. మీరు ఉన్నంత కాలం ఇక్కడ మున్సిపాలిటీలో ప్రజల్లో ఆర్థిక జీవన పరిణామాలు ఏమన్నా మెరుగైనాయి అనుకోవచ్చా? చాలా మటు మెరుగైనాయి. వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు, వాళ్ళు ఏదైనా కావచ్చు. ఇప్పుడు మేము ఫస్ట్ మాకు 2 సార్లు మున్సిపాలిటీ అవార్డు వచ్చింది. నన్ను ఇక్కడికి మైసూర్ పంపించారు, గుజరాత్ ఏరియా గాంధీనగర్ కూడా పంపించారు. ఇది 2 దిక్కుల నుండి పంపించారు. 2 సార్లు అవార్డు మాకు వచ్చింది. వ్యవస్థ ఫస్ట్ తయారు చేసినాం. ఓకే. మళ్ళా పోతే లాట్రిన్స్ ప్రతి ఇంటికి కట్టించాము మేము. ఓకే.
అంతకుముందు మనం ఊరు దాటంగానే ఏం పెంట అంత అంత గలీజ్గా ఉండేది అంతా. ఓకే మేము వచ్చిన తర్వాత శుభ్రత అంటే ఓడిఎఫ్ అనేది కరెక్ట్ మేము మెయింటైన్ చేసాం. దానికే మాకు అవార్డు వచ్చింది. అంటే కొందరు కట్టెలు మేము బాత్రూమ్లు కట్టిస్తే ఉంటే వాళ్ళు బాయిలర్స్ పొయ్యిల కర్రలు పెట్టుకుందరు. ఇక్కడ ఈ వడ్రి కాలనీ అని ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకోటి స్లమ్ ఏరియా అయితే ఎక్కడైతే ఉందో స్లమ్ ఏరియాలలో రెండు జాలల్లో అట్లా పెట్టుకుందరు. వాళ్ళకు పవర్ కట్ చేయించిన నేను నలాలు కట్టించారు దెబ్బకు వాడేళ్ళు. ఇప్పుడు పొమ్మన్నా బయట పోరు, వాళ్ళు తీసి పక్కన పెట్టి అవి వాడేసుకున్నారు లాటిన్స్ వాడేసుకొని ఇప్పుడు పొమ్మన్నా బయటకు పోరు. ఇప్పుడు ఈటలకు మీకైతే మంచి సరసంబంధాలు ఉన్నాయని ఇప్పటికైనా భావించవచ్చా? ఇప్పటికైనా భావించవచ్చు. వేరే పాటికి వెళ్ళిపోయాడు కదా, ఇంకా పోతారు ఎవరు. వాస్తవానికి టిఆర్ఎస్ పతనము ఈటలతోనే స్టార్ట్ అయిందని భావించవచ్చా? ఇంకా అది దానికి మా బోటలాగా రాలేదు. ఎందుకంటే మంత్రికి అనుబంధంగా దగ్గరుండి చూశారు, కానీ ఆయన మటుకు పర్లేదు. కానీ ఇంకా మీరు అనేది కావచ్చు కాకపోవచ్చు అని ఆయనే పార్టీకి అంటే ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది అనేది దాదాపు ఇక్కడ ఉన్నటువంటి బై ఎలక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఇంక్లూడింగ్ ఏదే అగ్రవర్ణాలతో సహా ఈటలకే సపోర్ట్ చేశారు అని అంటారు కదా, నిజమేనా ఇది? బై ఎలక్షన్లలో చేయొచ్చు. ఈటల వర్సెస్ కేసీఆర్ ఇట్లా ఎలక్షన్ జరిగింది ఇక్కడ. కేసీఆర్ ఈటల వర్సెస్ కేసీఆర్ ఈ గెలిసిను అని అప్పుడు ఆయన టికెట్ ఆయనకు ఏం లేదు. కానీ ఈటల వర్సెస్ కేసీఆర్ ఉండే. బీజేపీ ప్రభావం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ? బీజేపీ ప్రభావం అంతంత మాత్రమేనండి. కాంగ్రెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. రెండు దిక్కుల ఈటల గారు ఓడిపోయారు, సో ఇప్పుడేమో ఎంపీగా గెలిచారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది అని కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇక్కడ మళ్ళీ రానున్న రోజులలో మా ప్రణవ్ బాబా గెలుస్తాడు. అసలు ఏంటి ఇక్కడ కాంగ్రెస్ లో ఐక్యత కోల్పోవడం వల్లనే ఎంపీ సీట్లలో 8కే పరిమితమైందని భావించవచ్చు కదా? కాంగ్రెస్ లో ఐక్యత ఎట్లా కోల్పోయిందండి? ఎక్కడ కోల్పోయిందండి? ఎవరన్నారు మీతోని ఈ విషయం? కాంగ్రెస్ లో ఐక్యత ఉంది, బరాబర్ ఉంది. ఇప్పుడు బీజేపీ తనంతట దానిగా హిందూయిజం అని చెప్పి వాళ్ళేదో హిందూయిజం అని చెప్పి రాముని ఫోటో పంపి తలంబ్రాలు పంపితే బీజేపీ వచ్చింది. కానీ కాంగ్రెస్ ఈక్వల్ గా వచ్చినాయి. బీజేపీకున్న కాంగ్రెస్ ఈక్వల్ గా వచ్చినాయి. కానీ ఐక్యత మటుకు కోల్పోలేదు. కానీ తెలంగాణలో 8 సీట్లు సంపాదించడము బీజేపీ అంటే ఇది మామూలు విషయం కాదు కదా సార్? ఇక మామూలు విషయం ఏం కాదు, పెద్ద విషయమే. మేము అనుకుంటున్నాం పెద్ద విషయం ఇంకా రావాలని మేము అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. కాంగ్రెస్ వాళ్ళు నాంచడం వల్ల వెల్చాల రాజేందర్ రావు ఓడిపోయిండు అంటే మీరేం చెప్తారు సార్? వెల్చాల రాజేందర్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఇంకా దానిలో సరే చాలా కారణాలు ఏదో 4-5 చెప్పాలండి. కానీ ఆయన పోవడానికి చాలా కారణం. ముఖ్యంగా బీజేపీ వాళ్ళేంది రాముని ఫోటో పెట్టి ప్రచారం ఎక్కువైంది. అది ఈయనకు 13 days బిఫోరే టికెట్ ఇచ్చింది. అవును, నామినేషన్ వేసిన తర్వాత బీఫామ్ ఇచ్చారు. అది కూడా కావచ్చు. ఇంకా ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసిన గ్లోబల్ ప్రచారం కూడా కావచ్చు. కానీ కరీంనగర్లో అంతా ఎక్కువ బండి సంజయ్కి ఒకసారి ఇవ్వడానికి చాలా కష్టమని అప్పట్లో అనేవారు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ బండి సంజయ్ రావడానికి బండి సంజయ్ చూసి ఓటు వేసిండని నేనైతే అనుకుంటలేదు. బీజేపీని చూసి, మోడీని చూసి, ఆ రాముడిని చూసి. సో ఇక్కడ కూడా ఈటల ప్రభావం ఏమైనా మరి పడింది అనుకోవచ్చా? ఈటల కాన్సన్ట్రేషన్, ఎందుకంటే అంతకన్నా ముందు బీజేపీ నుంచి కదా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి చేయలేదు. ఈటల కాన్సన్ట్రేషన్ ఒక్కరోజు కూడా చేయలేదు. ఇటో కాలు వేసిండు, ఆయనతో పోయిన తర్వాత ఈయన గెలిచిండు. గెలిచింది జరిగింది, అది ఇంకా మీకు తెలిసింది అది. సో ప్రణబ్ ఇక్కడికి రావడము అంటే వారి కుటుంబానికి పూర్వవైభవమా, లేదంటే ఇక్కడ హుజరాబాద్ ప్రజలకు పూర్వవైభవం అనుకోవచ్చా, లేదంటే బీసీలకు ఏది నష్టం జరిగే అవకాశం ఉందని ఎందుకు భావించకూడదు? ఇప్పుడు ప్రణబ్ బాబు వస్తే బీసీలకు నష్టాన్ని మీరు అంటారు. రాజకీయంగా నేనేది బీసీలకు ఇప్పుడు కులగానే చేపడతారు కదా కొత్తగా. అప్పుడు బీసీలకు సపరేట్ బీసీలకు ఇస్తే బీసీలదే అయిపోతుంది టికెట్ ఇక్కడ. బీసీలో ఎవరో కానీ కౌశిక్ రెడ్డి కూడా రానున్న కాలంలో కాంగ్రెస్కి వస్తున్నారని ఇంకొక సమాచారం కూడా ఉంది. మరి ఇది మీకేమైనా ఉందా? అయినా కావచ్చు, నాకేం లేదు కానీ అయినా కావచ్చు. అయినా వస్తే ఇటు ఉడతల కుటుంబము సముద్రం అండి కాంగ్రెస్ పార్టీ అంటే బీసీల గడ్డ అంటారు కదా. సో ఇది బీసీలకు పోయి మళ్ళీ అగ్రవర్ణాల చేతులకి పోయే అవకాశాలు అయితే ఎక్కువనే అవపడుతున్నాయి కదా. ఆయన కూడా ప్యూర్ బీసీ ఏం కాదు. అయ్యో, ఈటల రాజేందర్ కూడా ప్యూర్ బీసీ ఏం కాదు. వీళ్ళు కూడా ఇప్పుడు
ప్రణబాబే కావచ్చు, కౌశికే కావచ్చు, ఆ, వీళ్ళు మీరు అంటారు బీసీలుగా అంటారు. యా కానీ కాకపోతే ఏంటంటే ఓసీలు ఎవరైనా కూడా 4 బీసీలను ఆ, 10 మంది ఎస్సీలను మోటివేట్ చేయగలుగుతారండి. ఆ, ఈ హుజురాబాద్ నియోజకవర్గం తీసుకుందాం, Okay. 24,000 మంది ఉన్నారు ఓసీ. yes, అవును, కానీ 10,000 మంది కూడా ఇక్కడ లేరండి. యా 10,000 మంది కూడా ఈ స్థానికంగా లేరు. లేరు. అమెరికాలో అక్కడిక్కడ పిల్లలు వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉన్నాయి, yes, కానీ అక్కడిక్కడ ఉంటారు వాళ్ళు. ఉమ్, కానీ ఒక్కడుంటే 10 మంది పెట్టండి, ఒక్క ఎస్సీ ఒక్క రెడ్డి ఉంటే yes, అవును, 10 మంది పెట్టు. ఆ. అయితే ఏంది ఆర్థిక మూలాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయని భావించవచ్చా ఏమన్నా? అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఆర్థిక మూలాలు అంటే ఇప్పుడు వాళ్ళు మొన్న చెప్పగానే చెప్పిండు కదా, ఈ వీరు ఉంటే విల్మా చేతులు ఉండాలి, లేకుంటే రెడ్డి చేతిలో ఉండాలి అని చెప్పి, రాజరికం అనేది వాళ్ళ చేతులు ఉండాలని వాళ్ళు అంటారు. ఆ. కానీ రానున్న రోజులలో బీసీలకు వస్తా అని నేను అనుకుంటున్నా. సో ఈ బీసీ జనగణన మాత్రం బయటపడతాయి. బయటపడతాయి. అవును, ఈ బీసీ జనగణన తర్వాతనే ఇక్కడ ఏది స్థానిక సంస్థ ఎలక్షన్ అంటారు, మీకు ఏమైనా సమాచారం ఉందా సార్? లేదండి, ముందుగానే అది సమాచారం ఏం లేదు. ఉమ్, కాకపోతే ముందు ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో బిఫోర్ చేస్తారనుకుంటున్నాను నేను. బీసీ జనగణన ఉమ్, చేసి ఇప్పుడు మా బీసీలు ఉన్నారనుకోండి, ఉమ్. ఒక ఓసీతో పోటీ చేయడం ఎంతవరకు సబబు? సబబే, కానీ ఆర్థిక మూలాలు వీళ్ళ దగ్గర లేకపోవడం కావచ్చు. ఆర్థిక మూలాలు ఉన్నా కూడా ఉమ్, మోటివేట్ చేయలేడు బీసీ. ఉమ్. ఎప్పుడు ఎవరో ఈ వాళ్ళు అనుకుంటారు అంతే. ఒకరో ఇద్దరు గెలిస్తే గెలవచ్చు, ఆ, ఆ. కానీ అది ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు అంటే మీన్స్ అది కూడా మీరు అన్న కదా, ఆయన కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన అటువంటి వాళ్ళని అంతంత మాత్రమే. అది కూడా ఆ, ఒకరో ఇద్దరు గెలవచ్చు, ఆ. కానీ కష్టమేనండి, బీసీలు గెలిచడం కష్టమే. సో ఇక్కడ తెలంగాణ జరిగితే మట్టుకు ఉమ్, వాళ్ళ 51% రిజర్వేషన్ ఇస్తే, ఉమ్, 15% కాదు ఏదో ఒకటి ఇచ్చి ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినట్టు ఉమ్, 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 బీసీలకు కూడా ఇస్తే, ఉమ్, చట్టసభలలో బీసీలకు కూడా రిజర్వేషన్ కేటాయిస్తే, ఉమ్. ఇప్పుడు మామయ్య ఇప్పుడు మున్సిపల్ నెక్స్ట్ ఇక్కడ గ్రామ పంచాయతీలలో ఇక్కడ బీసీల స్థానిక సంస్థలకు మాత్రం బీసీలకు ఇచ్చారు, కానీ ఇక్కడ ఇవ్వలేదు. ఉమ్. ఇప్పుడు 50% బీసీలకు రేషియో ప్రకారంగా ఉండాలి. రేషియో ఉండాలి. ఉమ్. నేను అనుకుంటున్నా ఆ. అట్లా ఇచ్చినప్పుడు ఏమన్నా సో బీసీలు ఒక స్థాయికి రాగలుగుతారు. ముందుకు వస్తారు, బీసీలు కూడా ముందుకు వచ్చే సో అప్పటి వరకు ఈ ఐక్యత అనేది ఉండదు. సబ్బండ వర్ణాలు కదండి, విభిన్న కులాలు కదండి, దీనిలో ఏం చేస్తాం? ఓకే, దీనిలో చేయడానికి కూడా ఏం లేదు. దీనిలో విజయ్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందని భావించవచ్చా? ఎందుకు లేదు, ఇప్పుడు ఆ, డెఫినెట్గా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మేము మున్సిపల్ చైర్మన్ ఇంతకుముందు చేసిన, అవును, మున్సిపల్ చైర్మన్ అయినా మినిస్టర్గానే వేస్తే ఫండ్ ఏంటిది ఏదేంటిది అనేది తెలుస్తుంది. అవును, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే తెలియదు, ఒక కౌన్సిలర్ తెలియదు. ఎస్, అవును, ఇప్పుడు మినిస్టర్గా వేసినప్పుడు తెలుస్తుంది. ఆ, నెక్స్ట్ ఈ గ్రాంట్ ఏంది, ఇదేంది, Yes, ఈ సెక్షన్లు ఏంది. ఉమ్, మా కింద ఒక 5 సెక్షన్లు ఉంటాయి అవును. మున్సిపల్ చైర్మన్ కింద, అవును, అవును, అట్లే మినిస్టర్ కింద కూడా ఉంటాయి. ఎస్. మినిస్టర్ వెళ్తాయి. వాటిని పవర్లో ఉపయోగించినా మొత్తం ఇవంతా ఏది మీరు ఎక్కువ శాతం అభివృద్ధి అనేది ఏమైనా చేయగలిగామంటే? అప్పటి పాలకవర్గం కూడా సపోర్ట్ చేసిన. ఎస్, అదే అప్పటి పాలకవర్గం ప్రధానంగా మీరు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇటు కాంగ్రెస్ రావడం ఏమైనా కారణం ఉండవచ్చు అనుకోవచ్చా? ఎవరికైనా అది స్వార్థం కూడా ఉంటుంది ఎలక్షన్ కదండి. ముందు ఎవరికైనా స్వార్థం ఉంటుంది కండి. అంటే విజయ్ కుమార్ గారు కూడా స్వార్థం ఉంది. సార్ బాగా దగ్గరే నాకు, మామూలుగా నేను మనిషినే, ఆ, ఓకే, కానీ ఆయనకు ఉంది నాకుంది. ఆ, నేను రానున్న రోజులలో చైర్మన్ అవుతానేమో అని చెప్పి ఆశ ఉండే కొంత. ఎస్, ఆ, నేను కానీ మా కూతురు కానీ ఎవరు కానీ yes, ఆశ ఉండే. అవును, ఆ, అందుకని మళ్ళీ దీనిలోకి వచ్చిన నేను. ఆ, దీనిలోకి వస్తే ఇప్పుడు పబ్లిక్ ఏమన్నారు, ఉమ్, మా నాకు స్కూటీ ఉందండి, ఉమ్, స్కూటీ తీసుకొని తిరిగిన ప్రతి వాడకు ఓకే, నైట్లు ఉమ్, తిరిగితే పబ్లిక్ ఏమన్నారు, మీరు టీఆర్ఎస్లో ఉంటే దేనిలున్నా ఏం మేము, మీరు కాంగ్రెస్లో రండి అని చెప్పి పబ్లికే బదిలాడింది. అచ్చా, వాళ్ళు కాలు పట్టుకునే ఇష్టట్లేరు టీఆర్ఎస్కు. ఏం చేయాలి అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయమంటారు మరి? ఆ, అందుకని కాంగ్రెస్లోకి వచ్చేసిన. అప్పుడు వినోద్ సార్ నాకు ప్రాణం, ఓకే, కావచ్చు, కానీ అయినా కూడా వ్యక్తిపరంగా వేరు. వ్యక్తిపరంగా వేరు, ఆ, ఎవరి స్వార్థం వారిది ఉమ్. దీంట్లో. అనే ఇంకా కొంచెం సో పిల్లల ఆప్షన్ వచ్చింది కాబట్టి ఏంటి అసలు ఎంతమంది పిల్లలు మీకు? రండి, ఒక బాబు ఒక పాప. ఓకే, ఏం చేస్తున్నారు? పాపది మ్యారేజ్ అయిపోయింది, ఒక పాపకు. ఆ. బాబు బీటెక్ అయిపోయింది, జాబ్ చేస్తుండు. జాబ్ చేస్తున్నాడా, లేదంటే మీరు కూడా ఏమైనా పాలిటిక్స్లో దింపే అవకాశం సామిల్లో లేకపోతే అలా ఉందా మీ వ్యాపారాలు? బాబునే ఏం లేదండి, వ్యాపారాలు అలా ఏం లేవా? లేదు లేదు, వ్యాపారాలు ఉన్నాయి, ఉమ్. కానీ వ్యాపారాలు కానీ ఏదో భూ కబ్జాదారుడు అనే పేరు ఉంది కదా మీకు? లేదండి, ఆ. అది బయట. ఈ బతుకమ్మ సందర్భంలో పూలు అమ్ముకునే వాళ్ళ మీద ఈ పోలీసుల పెత్తనం ఏంది అనేది ఏదో కొంత వచ్చిండే. ఇది ఏంటి అసలు ఇది? కానీ ఈ పల్లెలు కానీ పోలలు కానీ నేనంటే ప్రాణం అండి వాళ్ళకు. ఉమ్,
అంత మట్టుకు చెప్పచ్చు. ఓకే, వస్తే మేబీ వస్తే రావచ్చు. ఒక రెండు సందర్భాలలో పోలీస్ వీళ్ళకు ఏమైనా కాంప్లికేట్ రావచ్చు. పోయి సర్దుమనిగేటట్టు మేము చేయవచ్చు. అప్పుడే అన్న వాళ్ళని వీళ్ళని ఏమైనా కాంప్రమైజ్ చేసి చేస్తే అంతే తప్ప కానీ వాళ్ళకు విభేదించింది అయితే సందర్భం అయితే లేదు. పోలీసులను విభేదించిన సందర్భాలు లేవు. అవసరమైతే ఇంకేమన్నా ఇద్దరు పెట్టుకోండి, కొద్దిగా ట్రాఫిక్ క్లియర్ ఏమన్నా సందర్భాలున్నాయా? ట్రాఫిక్ క్లియర్ ఏమని చాలా సార్లు వాళ్ళని రిక్వెస్ట్. మీరు చైర్మన్ ఉన్నప్పుడు ఏ రోజన్నా బాధపడే రోజులు ఉన్నాయా? ఎందుకు బాధపడాలండి? ఏదైనా సమస్యల పట్ల వ్యతిరేకులు ఉంటారు కదా, శక్తులు వస్తుంటాయి కదా, అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? నాకైతే కనిపించండి. మీ యొక్క తీర్మానాలు వీగిపోయినప్పుడు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? నేను ఒక్కటి కూడా వీగిపోలేండి. ఒక్కటి కూడా సింగిల్ ఒక తీర్మానం కూడా వీగిపోలేండి. నేను చేసిన ప్రతిదీ కూడా అట్లే నిల్చున్నాయి, అట్లే ఉన్నాయి. కానీ వీగిపోవడం అనేది జరగలేదు. అంటే బాధపడే సందర్భం ఎందుకు వస్తుంది? రైట్. ఏమైనా సంతోషకరమైన ఏమైనా సందర్భాలు ఉన్నాయా? సంతోషకరమైన సందర్భం మా పార్క్ కట్టినప్పుడు సంబరపడ్డాను. నేను ఆఫీస్లో ఒక పార్క్ ఉంది. ఓకే. ఆ పార్క్ కట్టినప్పుడు ఇది రానున్న రోజులలో పిల్లలకి ఎక్కడికి వస్తుంది, పెద్దలకి ఎక్కడికి వస్తుంది అని చెప్పి సంతోషపడ్డా ఉన్నది. ఇప్పుడు ఆర్ట్సాప్ చేసి నన్ను ఈ కాంప్లెక్స్ కట్టినప్పుడు, ఈటల కాంప్లెక్స్ కట్టినప్పుడు, ఇదే ఈటల రాజేంద్ర వచ్చి అది చాలా బాగా కట్టినవా, ఇది ఎక్కడ నేర్చుకున్నావా ఇంత పని అని ఇట్లా అని చెప్పి ఆయన ఎంపీ గారు ఆయన కూడా ఇద్దరు. అంటే మొత్తం మీరే దగ్గరుండి కట్టించాను. కాంప్లెక్స్ దగ్గరుండే కట్టించాను. అప్పుడు ఎంపీ గారు అంటే అప్పుడు వినోద్ సార్ ఉండే అప్పుడు. ఓకే. ఆయన కానీ ఈయన కానీ కొంచెం నేను వేసిన రోడ్లకు కానీ వీటికి కానీ కొంచెం అప్సెట్ చేసేవాళ్ళు. అది సంతోషపడ్డ సందర్భాలు ఉంటుంది. ఇప్పుడు విజయ్ కుమార్ గారి ప్రయాణం ఎలా ఉండబోతుందంటే చెప్తారు సార్? రానున్న రోజుల్లో చైర్మన్ కోసం వెయిటింగ్. మళ్ళీ పబ్లిక్ ఏదో దానికే సూటి పెట్టాడు అంతే, ఏదో చేయాలి కదండి. మరి ఓన్లీ చైర్మన్ వరకే పరిమితం ఎందుకు కావాలి విజయ్ కుమార్ గారు? మీరే అన్నారు ఇప్పుడు బీసీలు ఎక్కడికి పోరని మీరే అన్నారు. మేము ఇప్పుడు బీసీగా దాటాలి కదా మీ పరిధి అంటున్నాను. ఒకసారి చైర్మన్ అయిపోయింది కదా, ఇంకోటి పోవాలి కదా అంటున్నాను. అదేం లేదండి, ఇంకా చాలానే చేసేటి. వాళ్ళకి అర్థమైతే కానీ చాలానాయి. నా మనసులో ఏమి ఉన్నాయి అవన్నీ చేయాలి. చేస్తే మీరే అప్సెట్ అవుతారు. ఇటువంటి ఇంటర్వ్యూలు 10 తీసుకుంటారు మళ్ళీ మీరు చేసే పనులకు. అందులో ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే మీరు మళ్ళీ రాబో కాలంలో చైర్మన్ అయితే ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఇంకా వాటికి పరిష్కారాలు ఏమున్నాయి? లేదంటే పరిష్కారాలు నా దగ్గర నా మనసులో ఉన్నాయి. చెప్పుకోవడం ఎందుకు? చెప్తే అవతల వాళ్ళు కాపీ చేస్తారా? ఇంకా ఇప్పుడు వాళ్ళకి టైం ఎక్కడ ఉంది? అయ్యో, అది కూడా లేదా? అది కూడా లేదు. వాళ్ళకు ఎవరినా చెప్తాను, నా ప్లేస్ లో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఏపీ చేయించుకుంటాను. అప్పటి వరకు టైం బట్టి. కాంగ్రెస్ పార్టీలో అయితే ఇప్పటి వరకు అయితే సముచిత స్థానం ఉందని ఉంది. స్థానం ఉంది. కాంగ్రెస్ పార్టీలు ఎందుకు లేదండి? రాబో కాలంలో అంటే మీ యొక్క కోఆర్డినేషన్ అందరితో ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పుడు అవును, ఇది ప్రణబ్ను కొంత దూరం పెడుతున్నారు. ఇక్కడ ఏమో అసలు అతను రాజకీయాల్లో పనికి రాడు అనేది కూడా ఒక్క వాదన వస్తుంది, నిజమేనా? అలాంటిది అయితే ఏం లేదండి, మా దృష్టికి అయితే ఏం రాలేదు. 3 వర్గాలుగా ఏర్పడాయి అనేది ఒక అంశం. ఒకటేమో ప్రణబ్ వర్గము, ఒకటేమో వెంకట్ వర్గము, మూడోదేమో మంత్రి వర్గము. సో ఇట్లా ఇది మనకి ఎవరండి? పొన్నం, వీళ్ళిద్దరైతే కలిసే ఉంటారు. సో వెంకట్ వేరు కొంత తన సొంత కుంపటి పెట్టుకున్నాడు అంటారు కదా, నిజమేనా? స్టేట్ కు పరిమితం అయింది ఆయన. అవును, ఆయన పరిమితం అయింది అంటే ఆయన ఇక్కడికి ఎట్లా వస్తాడు? ఆయన రాలేడు ఆయన. సో మరి ఇక్కడ ఏంది, మరి కౌశిక్ వస్తే ఇక్కడ ఏంది, ఇక్కడ మళ్ళీ ఎంత కుంపటి లాగా ఎలా ఏర్పడబోతుంది? అప్పటి వరకు చూద్దాం. ఆయన వస్తే దాదాపు ఏది 24వ తారీఖు అని కూడా అంటున్నారు సార్. ఏందో ఎందుకంటే ఉత్తమ్కు దగ్గర కదా. నేను తనను కూడా అడిగాను, వారి ఇంటర్వ్యూలోనే నేను అడిగాను. ఏమన్నారు మరి? లేదు, నేను పార్టీ మారే అవకాశం ఎప్పుడు ఉండదు అని చెప్పారు. రకరకాల అన్నారు. కడియన్స్ లేరు కూడా ముందు రోజు కూడా అన్నాడు, ఈ పార్టీ ఉండదా కాంగ్రెస్ పార్టీ అన్నాడు. ఆయన వచ్చిండు. ఈయన 3 రోజుల ముచ్చటే, చూడరాదు 4 రోజులు. ఎవరైనా అట్లా అంటారు. వచ్చేంత వరకు ఎవరు వచ్చి ఎవరు ఏం చేసేది. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం అండి. ఓకే. అక్కడ నాయకులు తయారు చేసేది ఒక ఫ్యాక్టరీ కాంగ్రెస్ పార్టీ అంటే. ఈ ఫ్యాక్టరీలో ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు. అంటే మరి అందులో అగ్రకులాలు ఎప్పుడు పెడతాను ఉండన్నా? కులాలంటే మరి ఏం చేద్దాం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలి కదా. ఆ పార్టీ ఒక లీడ్ తీసుకున్నా అండి, బీసీలో గణన చేస్తా అని చెప్పి ఒక లీడ్. చూద్దాం, అది కూడా బయటకు వస్తుంది కదా. వస్తుంది, ఈ డెఫినెట్ గా జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఒకసారి అంటే ఈ మళ్ళీ ఎలక్షన్ లోపల, ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల, చట్టసభలలో బీసీలు కంపల్సరీ ఉంటారు. ఇలా ఉంటారు సార్, కానీ కాకపోతే మీ నిష్పత్తి ప్రకారం ఉండట్లేదు. నిష్పత్తి ప్రకారం 27% ఇస్తా అన్నారు, అంత ఇచ్చినా సరిపోతుంది మాకు. చూద్దాం రాబోయే కాలంలో చూద్దాం. మళ్ళీ చైర్మన్ పోస్టే నేను అనుకుంటున్నా. వస్తే
ఏమన్నా నామినేట్ పోస్టులు ఏమన్నా అట్లా ఎప్పుడేమన్నా లేదండి నేను కొత్తగా వచ్చిన పాటలకు అటువంటి ఆశలు మనకు లేవు ఇంకా సీనియర్ ఉన్నారు, మా స్వామిరెడ్డి గారు ఉన్నారు, వారున్నారు వీరున్నారు, వారికి అన్నా అది వచ్చినా పర్లేదు, ఆయన చైర్మన్ అయినా పర్లేదు, ఆయన ఏదైనా పర్లేదు. సో ఇదండి మీరు చూశారు కదా, చూద్దాం రాబో కాలంలో కార్లమే నిర్ణయిస్తుంది. నమస్కారం సార్. నమస్తే సార్.